నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో పరాశర జ్యోతిష్యం D1 వర్సెస్ D60 చక్రాలు అంటే మీ పూర్వజన్మ రహస్యం, అసలు జాతకం మార్చే D60 చక్రం గురించి ఇందులో విశ్లేషిస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. అయితే ఈ వీడియోలో ఇక ముందు మ్యాటర్లోకి వెళ్లే ముందు మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఒకే రోజు ఒకే సమయంలో దాదాపు ఒకే లగ్నంలో పుట్టిన ఇద్దరు వ్యక్తుల జీవితాలు వేరువేరుగా ఎందుకుంటాయి? ఒకరు కోటీశ్వరుడైతే మరొకరు సామాన్య జీవితాన్ని ఎందుకు గడుపుతారు? దీనికి సమాధానమే D60 చార్ట్ లేదా షష్ట్యాంశ చక్రం అంటారు. వేద జ్యోతిష పితామహుడు మహర్షి పరాశరుడు తన పరాశర హోరా శాస్త్రంలో ఈ D60 చక్రానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. లగ్న కుండలి D1 మరియు నవాంశ D9ల కన్నా కూడా కొన్ని విషయాల్లో D60 ఎందుకు అంత పవర్ఫుల్, అసలు దీన్ని జాతకంలో ఎలా చూడాలి అనే విషయాలను ఈరోజు మనం ఉదాహరణలతో సహా చాలా లోతుగా నేర్చుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ జాతక రహస్యం ఇందులోనే దాగి ఉంది. ఇక పరాశర హోరా శాస్త్రంలో D60 విశిష్టత గురించి తెలుసుకుందాం. మహర్షి పరాశరుడు జాతక విశ్లేషణ కోసం 16 రకాల వర్గ చక్రాలను షోడశ వర్గములు అని చెప్తారు. అందులో అత్యున్నతమైన స్థానం D60 చక్రానికి ఇచ్చారు. వింశోపక బలం అంటే పరాశర మహర్షి గ్రహాల బలాన్ని లెక్కించడానికి వింశోపక బలం అనే పద్ధతిని చెప్పారు. ఇందులో లగ్న చక్రానికి D1 3 పాయింట్లు ఇస్తే నవాంశక అంటే D9కి 1.5 పాయింట్లు ఇచ్చారు. కానీ ఆశ్చర్యకరంగా D60 చక్రానికి ఏకంగా 4 పాయింట్లు ఇచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు D60 ఎంత ముఖ్యమైనదో. ఇక పూర్వజన్మ కర్మల బ్యాంక్ అంటే D1 చక్రం అనేది ఈ జన్మలో మనకు ఏమి లభిస్తుందో చెబితే, D60 చక్రం మనం ఏ పూర్వజన్మ కర్మల వల్ల ఈ ఫలితాలను అనుభవిస్తున్నామో చెబుతుంది. అంటే సంచిత కర్మ గురించి చెప్తుంది. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏమని చెప్పుకోవాలి, చివరి నిర్ణయాత ఎవరు అంటే ఒక గ్రహం D1 చక్రంలో ఉచ్చ స్థితిలో ఎగ్జాల్టెడ్లో ఉండి రాశి చక్రంలో చాలా బలంగా కనిపించవచ్చు. కానీ అదే గ్రహం D60కి వచ్చేసరికి నీచ స్థితిలోనో లేదా శత్రుస్థానంలోనో ఉంటే ఆ గ్రహ మహాదశలో ఆశించినంత శుభ ఫలితాలు రావు. అందుకే D60ని ఫైనల్ జడ్జిమెంట్ అంటారు. ఇక మూడో పాయింట్ ఎలా చూడాలి అంటే D60 చక్రాన్ని ఎలా ఉపయోగించాలి, రూల్స్ తెలుసుకుందాం. D60 చక్రాన్ని విశ్లేషించేటప్పుడు మనం కొన్ని ముఖ్యమైన నియమాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నియమం 1, ఖచ్చితమైన పుట్టిన సమయం కావాలి. D60 చక్రం అనేది ఒక రాశిని 30 డిగ్రీలను 60 భాగాలుగా విభజిస్తుంది. అంటే ఒకే భాగం కేవలం 0.5 డిగ్రీ లేదా 2 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ప్రతి 2 నిమిషాలకి కూడా D60 లగ్నం మారిపోతుంది. కాబట్టి పుట్టిన సమయం సెకండ్లతో సహా చాలా ఖచ్చితంగా ఉన్నప్పుడే D60ని చూడాలి. ఇక నియమం 2, రూల్ 2, షష్ట్యాంశ దేవతలు అనేది చెప్పారు. D60లోని ప్రతి భాగానికి కూడా ఒక అధిపతి లేదా దేవత ఉంటారు. ఉదాహరణకు కుబేర, యమ, చంద్రముఖ, దండాయుధ, భ్రష్ట, గారళ మొదలైన 60 దేవతలను చెప్పడం జరిగింది పరాశర మహర్షి. ఇక మీ గ్రహం శుభదేవతల అంటే కుబేర, లక్ష్మి, అమృత భాగంలో ఉంటే గనక ఆ గ్రహం మంచి ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ గ్రహం క్రూర దేవతల గారళ, విషం, యమ, కాల భాగంలో ఉంటే గనక ఆ గ్రహ దశలో మానసిక ఆందోళనలు లేదా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక ఇది 2 నియమాలు తెలుసుకుందాం. ఇప్పుడు మూడో నియమం D1 మరియు D60 లంకే కనెక్షన్ ఇద్దరికి.
D1 చక్రంలో బలహీనంగా ఉన్న గ్రహం D60లో స్వక్షేత్రంలో గాని ఉచ్చులో గాని ఉంటే ఆ గ్రహం మొదట్లో ఇబ్బందులు ఇచ్చినా కాలక్రమేణా అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది. ఇక 4వ రూలు జాతక విశ్లేషణ, అంటే ప్రాక్టికల్ ఉదాహరణలు తెలుసుకుందాం. ఇప్పుడు మీకు బాగా అర్థం కావడానికి ఒక 2 ప్రాక్టికల్ ఉదాహరణలు చూద్దాం. ఫస్ట్ ఉదాహరణ ఎగ్జాంపుల్, ధనయోగం ఎందుకు ఆలస్యమైంది అనే దానికి చూద్దాం. ఒక వ్యక్తి జాతకం D1 చూసినప్పుడు లగ్నంలోనే ఉచ్చ గురుడు ఉన్నాడు. జ్యోతిష్యులు నీకు రాజులాంటి జీవితం ఉంటుంది అని చెప్పారు. కానీ ఆ వ్యక్తి 35 ఏళ్ల వరకు చాలా సాధారణ ఉద్యోగం చేస్తూ ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు. ఎందుకు ఇలా జరిగింది? మేము వారి D60 చక్రాన్ని పరిశీలించినప్పుడు D1లో ఉచ్చలో ఉన్న గురువు D60లో 8వ ఇంట్లో అష్టమ స్థానం నీచ స్థితిలో ఉన్నాడు. భ్రష్ట అనే క్రూర షష్ఠ్యాంశ దేవత భాగంలో ఉన్నాడు. అంటే పూర్వజన్మలో గురువులను లేదా ధర్మాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చిన కర్మ ఈ జన్మలో గురుదశలో మొదటి భాగంలో ఇబ్బందులు తెచ్చింది. ఆ తర్వాత పరిహారాలు కర్మశుద్ధి ద్వారా లైఫ్ సెటిల్ అయ్యింది అని చెప్పటం జరిగింది. ఇది ఫస్ట్ ఉదాహరణ. ఈ విధంగా అయితే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. అకస్మాత్తుగా పెరిగిన విజయాలు, అంటే సడన్ సక్సెస్ ఇస్తాయి కదా మనకి తెలియకుండానే. మరొక వ్యక్తి జాతకంలో D1 చక్రంలో శని 6వ ఇంట్లో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అంతా నెగిటివ్గా అనుకున్నారు. కానీ శని దశ రాగానే ఆ వ్యక్తి బిజినెస్లో ఊహించని స్థాయికి ఎదిగాడు. దీనికి కారణం D60లో ఆ శని భగవానుడు లగ్నంలో స్వక్షేత్రమైన మకరంలో ఉండి కుబేర స్వచ్ఛాంశలో ఉన్నాడు. అంటే పూర్వజన్మలో చేసిన కఠిన శ్రమ సేవ ఈ జన్మలో శని దశ రాగానే కుబేరుడు లాంటి సంపదను తెచ్చిపెట్టాయి. ఈ విధంగా ఈ ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాము. అయితే చూశారు కదా, D1 చక్రం అనేది కేవలం ఒక చెట్టు పైకి ఎలా కనిపిస్తుందో చెబితే D60 చక్రం అనేది ఆ చెట్టు యొక్క వేర్లు ఎంత బలంగా ఉన్నాయో చెబుతుంది. అందుకే పరాశర మహర్షి D60కి అంత ప్రాధాన్యత ఇచ్చారు. మీ జాతకంలో గ్రహాలు D60లో ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా మీరు ఏ కర్మలను సరిచేసుకోవాలో అర్థమవుతుంది. ఇది D1 వర్సెస్ D60 చక్రాల విశ్లేషణ పరాశర మహర్షి హోరా శాస్త్రంలో లిఖించిన, ఆయన మనకు అందించిన అమూల్యమైన D60 చక్రం గురించి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లోతైన జ్యోతిష రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జాతకంలో D60 గురించి ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.